రాష్ట్రాల్లో 4 కోట్లకి బాంబు బెదిరింపు కలకలం లేఖలొచ్చాయి. ఏకకాలంలో నాంపల్లి, కరీంనగర్, రాజమండ్రి, అనంతపురం కోర్టులకి ఈమెయిల్స్ వచ్చాయి. వెంటనే అప్రమత్తమయ్యారు పోలీసులు. ఆయా కోర్టుల నుంచి జడ్జిలు, లాయర్లు పబ్లిక్ ని కోర్టు ఆవరణ నుంచి బయటికి పంపించారు. బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు కూడా చేపట్టారు. మెయిల్స్ ఎవరు పెట్టారనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం కరీంనగర్ కోర్టులో ఎలాంటి బాంబు లేదని తెలిపారు పోలీసులు. తెలుగు రాష్ట్రాల్లో కోర్టులకి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. ఏకకాలంలో నాంపల్లి, కరీంనగర్, రాజమండ్రి, అనంతపురం కోర్టులకి ఈమెయిల్స్ వచ్చాయి. దీంతో వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆయా కోర్టుల ప్రాంగణాల నుంచి జడ్జిల్ని, లాయర్ని, పబ్లిక్ ని కూడా ఆ కోర్టు ఆవరణ నుంచి బయటికి పంపించేసి బాంబ్ స్క్వాడ్స్ తో ప్రస్తుతం తనిఖీలు చేపడుతున్నారు. అయితే మెయిల్స్ ఎవరు పెట్టారు అనే దానిపై పోలీసుల విచారణ జరుగుతోంది. ప్రస్తుతం కరీంనగర్ కోర్టులో అయితే ఎలాంటి బాంబు లేదని తెలిపారు పోలీసులు. రాజమండ్రి కోర్టు దగ్గర పరిస్థితి గురించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. ప్రస్తుతం రాజమండ్రి డిస్టిక్ కోర్టు వద్ద ఉన్నాం. రాజమండ్రి డిస్టిక్ కోర్టుకి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో 3 టౌన్ పోలీసులతో పాటు జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం కోర్టు ప్రాంగణానికి సంబంధించి పోలీసులు చేరుకున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. ప్రస్తుతం జిల్లా కోర్టుకు సంబంధించినటువంటి ఒక మెయిల్ ఏదైతే ఉంటుందో ప్రధాన మెయిల్కి గుర్తు తెలియని వ్యక్తి దున్నగుడు మెయిల్ వచ్చినటువంటి దృశ్యాలను అక్కడ పోలీసులు పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. అక్కడ డిపార్ట్మెంట్ అంతా అప్రమత్తమయ్యారు. ఆ మెయిల్లో ఏమొచ్చింది, అందులో ఎన్ని గంటలకి ఈ బ్లాస్ట్ అవుతుంది అన్న కోణంలో ఆ మెయిల్లో ఉండడంతో ఆ మెయిల్ని స్థానిక పోలీసులు పరిశీలిస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. ఈ మధ్యాహ్నం 12 తర్వాత బాంబు బ్లాస్ట్ అవుద్దంటూ కూడా ఆ మెయిల్ రావడంతో ఒక్కసారిగా జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటిది డీజే కోర్టుకు సంబంధించిన డిస్టిక్ జడ్జి కోర్టు కాబట్టి ఇక్కడికి రోజువారీ కేసుల్లో భాగంగా జరుగుతూ ఉంటాయి. అయితే ఇది గతంలో కూడా ఇదే మెయిల్ నుంచి కొంతమందికి బెదిరింపు మెయిల్ కూడా వచ్చినట్లుగా అయితే పోలీసులు అనుమానిస్తున్నట్టుగా తెలుస్తూ ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు. స్థానికంగా ఉన్నటువంటి జిల్లా కోర్టు మొత్తం అంతా కూడా హడావుడిగా ఉంటుంది. సమయంలో ఒక్కసారిగా మెయిల్ రావడంతో మెయిల్కి సంబంధించినటువంటి పేపర్ని డౌన్లోడ్ చేశారు పోలీసులు. అదంతా కూడా పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. మెయిల్లో ఏ మెయిల్ నుంచి వచ్చింది, ఆ సర్వర్ నెంబర్ అంతా కూడా పోలీసులు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. స్థానికంగా రాజమండ్రికి సంబంధించినటువంటి జిల్లా కోర్టుకు సంబంధించి చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్నటువంటి అన్ని కేసులకు సంబంధించి పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి దానికి సంబంధించిన విచారణ అంతా కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నం 12 తర్వాత ఈ బ్లాస్ట్ అవుద్దంటూ కూడా మెయిల్ రావడంతో ఆ మెయిల్కి సంబంధించినటువంటి డేటానంతా కూడా పోలీసులు అయితే పరిశీలిస్తున్నారు. జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. స్థానికంగా ఇప్పటికే క్లూస్ టీమ్కి సంబంధించి ఎక్కడైనా బాంబు పెట్టారా, లేదంటే ఈ రకంగా బెదిరింపు కావాలని వచ్చింది, ఇది కావాలని ఎవరిపైనా జరుగుతుందన్న కోణంలో అయితే మాత్రం జిల్లా పోలీసులు అయితే మాత్రం అప్రమత్తమయ్యి అక్కడ ఆ మెయిల్కి సంబంధించినటువంటి కాపీని పరిశీలిస్తున్నారు. 100% రసూల్తో కలిసి సత్య టీవీ 9 రాజమండ్రి జిల్లా. Diana.